ఓకే గాయ్స్, నెక్స్ట్ మన టాపిక్ ఏమంటే ఫంక్షన్స్. దానికోసం అయితే నేను ఫంక్షన్స్ డాట్ పై అని ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఓకే, మనం ఫస్ట్ అయితే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. డెఫ్ అనే కీవర్డ్తో అయితే మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. డెఫ్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఒక నేమ్ ఇస్తాం కదా, ఆ నేమ్ అయితే నేను ఇస్తాను. డెఫ్ నేమ్ అని క్రియేట్ చేద్దాం ఒక ఫంక్షన్ని. అండ్ పారాంథసిస్లో నేనైతే నేమ్ అని ఇస్తున్నాను. పారామీటర్గా నేమ్ అని పాస్ చేశాను. అండ్ రిటర్న్ నేమ్, రిటర్న్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫంక్షన్స్లో మనం ఏదైనా రిటర్న్ చేసుకోవాలి అంటే ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. అంటే మనం రన్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది రిటర్న్ యూజ్ చేయడం వల్ల. మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. నేను ఇక్కడ ఫంక్షన్ అయితే కాల్ చేశాను. n ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి రామ్ అని ఇచ్చాను. అండ్ ప్రింట్ n, ఇక్కడ n అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొచ్చింది, రామ్ అని ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ కింద రన్ చేసిండే. అండ్ ఇక్కడైతే నేను 2 వేరియబుల్స్ ఇస్తాను, పారామీటర్స్ ఇస్తాను a, b అని. అండ్ రిటర్న్ a+b. అప్పుడు మనమైతే నేమ్ అనే దాంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశాను, 12 అండ్ 13 అని. అండ్ ప్రింట్ n ప్రింట్ చేసినప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది, 25 అని అయితే ప్రింట్ అయింది. ఇలా అయితే మనకి రిటర్న్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది ఈ ఫంక్షన్స్లో. మెయిన్గా ఈ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి క్రియేట్ చేసి ఒక్కసారి కోడ్ రాసి దాన్ని మనం మన ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ ఆఫ్ నెక్స్ట్ 22, 33 అని ఇచ్చాను కదా. ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు మనకైతే 55 అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను ఒకసారి ప్రింట్ అని ఇచ్చాను. ఇన్ కేస్ మనం 2 టైమ్స్ ఇక్కడ వేరియబుల్ని తీసుకొని నెక్స్ట్ వేరియబుల్ తీసుకొని ఇక్కడ b అని ఇస్తే ఇప్పుడు 2 ప్రింట్ అవుతాయి. సో 25, 55 అలా ఒక్కసారి మనం రాసాం ఆ కోడ్ రిటర్న్ a+b అని. దాన్ని ఎన్నిసార్లు యాక్సెస్ చేసుకున్నాం, 2 టైమ్స్ యాక్సెస్ చేసుకున్నాం. అంటే చిన్న కోడ్ కాబట్టి మీకు అది మళ్ళీ రాసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ చాలా పెద్ద కోడ్స్ ఉంటాయి కొన్ని. అలాంటప్పుడు మనం మొత్తం కోడ్ని రాయకుండా ఇలా ఫంక్షన్ని కాల్ చేస్తే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫంక్షన్స్ వల్ల ఇది, కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. ఓకే, ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసామని అయితే అర్థమైంది కదా. ఫస్ట్ డెఫ్ అనే ఒక కీవర్డ్ తీసుకొని అండ్ ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చేసి పారాంథసిస్ ఇస్తాం. దాని లోపల పాస్ చేసిన దానిని మనం పారామీటర్స్ అంటాం. అండ్ ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. అక్కడ a, b అనేది పారామీటర్స్ అండ్ 12, 13 అనేది ఆర్గ్యుమెంట్స్ అలా. అండ్ దీంట్లో నెక్స్ట్ నేను లాంబ్డా ఫంక్షన్ అని ఒకటి చూపిస్తాను. ఈ ఫంక్షన్ని మనం సింపుల్గా 1 లైన్లో క్రియేట్ చేయడానికి అయితే యూస్ చేస్తాం. లాంబ్డా ఆఫ్ a, b అని 2 పారామీటర్స్ ఇచ్చే వేరియబుల్స్ క్రియేట్ చేసి అండ్ కోలన్ ఆఫ్ a+b. అండ్ నౌ యూ వాంట్ యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ యాడ్ అనే దాంతో కాల్ చేస్తాం. మనం డైరెక్ట్ ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ యాడ్ ఆఫ్ 5, 10. ఇలా కూడా మనమైతే లాంబ్డా ఫంక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు. దీన్ని లాంబ్డా ఫంక్షన్ అంటాం. అంటే 1 లైన్లో ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. చూడండి మనకి ఇక్కడ కూడా 15 అని వచ్చింది. అంటే 10 + 5 = 15. ఇలా కూడా ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. అండ్ ప్రింట్ ఇంకొకటి కూడా చూద్దాము. ఒకవేళ మనం డైరెక్ట్గా ఒక్కటే లైన్ యాక్సెస్ చేయాలంటే ప్రింట్ కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లాంబ్డా ఆఫ్ x, x + x అండ్ 5 అండ్ ప్రింట్ బ్రేసెస్ని అయితే క్లోజ్ చేద్దాం. ఇలా ఒక్క లైన్లో కూడా మనమైతే ఫంక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే మనకి 10 అని వచ్చింది చూడండి లాస్ట్లో. ఇలా మనమైతే ఈ 3 మెథడ్స్లో అయితే ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నార్మల్ ఫంక్షన్, సెకండ్ అయితే లాంబ్డా ఫంక్షన్, అండ్ దాంట్లో కూడా ఒకటే లైన్లో ప్రింట్ కావడానికి కూడా నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ అయితే మనం మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేయాలని అయితే చూద్దాం. దానికోసం అయితే నేను మాడ్యూల్స్ డాట్ పై అయితే ఒక
ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. దాంట్లో నేను యాడ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. డెఫ్ యాడ్ ఏ కామా బి రిటర్న్ ఏ కామా ఏ ప్లస్ బి అని ఇద్దాం. అండ్ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం గ్రీట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనమైతే ఏమిద్దామంటే నేమ్ అని ఇచ్చేసి కోలన్ ఇవ్వాలి. ఇక్కడ వస్తుంది. ఓకే, పారామీటర్స్లో కోలన్ ఇవ్వకూడదు. ఓకే, రిటర్న్ ఎఫ్ ఆఫ్ హలో. ఇక్కడైతే మనం ఏం పాస్ చేసాము, అక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అయితే యూజ్ చేసాము. ఇక్కడ మెయిన్ డాట్ పైన ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం మాడ్యూల్స్ని అంటే లైబ్రరీస్ అన్న మాడ్యూల్స్ అన్న ఒకటే, వీటిని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది, ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా ఇంపోర్ట్ చేస్తామనేది ఈ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఫంక్షన్ని ఫైల్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. చూడండి, ఫ్రమ్ మాడ్యూల్. ఓకే, ఇది అంతా వచ్చింది. ఇంపోర్ట్ యాడ్ అనే ఫంక్షన్ అయితే యాడ్ గ్రీట్ అనే 2 ఫంక్షన్స్ని అయితే నేను ఇంపోర్ట్ చేశాను. అంటే మాడ్యూల్లో ఏ ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసాం, యాడ్ గ్రీట్ అనే 2 ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు మనం ఆ ఫైల్లో ఉన్న కోడ్ని మనం ఇక్కడే యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ప్రింట్ యాడ్ అండ్ గ్రీట్ ఆఫ్ నేమ్ కూడా ఇస్తాను నేను, రామ్ అని. ఇప్పుడు అండి రన్ చేసి ఏమొస్తుందో. ఓకే, ఇది ఫస్ట్ టైం ఇలా వస్తుంది. రన్ చేస్తాం. చూడండి, 22 హలో రామ్. ఇలా మనం నెక్స్ట్ అంటే వేరే ఫైల్లో ఉన్న కోడ్ని కూడా ఇలా ఇంపోర్ట్ చేసుకొని అయితే మనం ఒక ఫైల్లో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఇంపోర్ట్ వల్ల అడ్వాంటేజ్. ఓకే, మీకైతే మాడ్యూల్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మనకి డిఫాల్ట్గా కూడా కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, మ్యాథ్ అండ్ సమ్ మాడ్యూల్స్ అనేవి చాలా ఉంటాయి. వాటిని ఇంపోర్ట్ చేసుకొని మనమైతే పైథాన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఫైల్ హ్యాండిలింగ్ గురించి అయితే చూద్దాం. దానికోసం అయితే నేను ఫైల్స్ అని ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను, files.py అని. దీంట్లో మెయిన్గా రీడ్ అండ్ రైట్ అనే మెథడ్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం ఫైల్ని రీడ్ చేయొచ్చు అండ్ రైట్ చేయొచ్చు. దాన్ని ఫైల్ హ్యాండిలింగ్ అంటాం. ఓకే, హౌ టు రీడ్ ఫైల్స్ అండ్ హౌ టు రైట్ ఫైల్స్ అనేది అయితే మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో అయితే చూస్తాం. ఓకే, దానికోసం అయితే నేను ఫస్ట్ ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసుకుందాం. text.txt అని టెక్స్ట్ ఫైల్ని అయితే క్రియేట్ చేసుకుందాం. దాంట్లో నేనైతే హలో అని రాస్తాను. అండ్ నెక్స్ట్ మనకు ఫైల్స్లోకి వెళ్ళి text.txt కామా ఈ ఫైల్ని అయితే మనం ఫస్ట్ మోడ్ ఇక్కడ ఏమి ఇద్దామంటే కోలన్స్లో ఇవ్వాలి. text.txt దీని అయితే రీడ్ చేద్దాం. దీన్ని కూడా డబల్ కోట్స్లోనే ఇవ్వాలి. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడైతే file.write హలో అని రాసాం కదా. ఓకే, ఇక్కడ సంథింగ్ వెంట్ రాంగ్. ఇక్కడ ఫైల్ ఈక్వల్ టు అని ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు వచ్చింది. మనమైతే ఫైల్ని ఫస్ట్ రైట్ చేసేటప్పుడు దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. కాబట్టి ఇది మనం ఇందాక స్టోర్ చేయకుండా డైరెక్ట్గా ఫైల్ అనేది తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు స్టోర్ చేశాను కాబట్టి దీంట్లో అయితే ఫైల్ అనేది రైట్ అయింది, హలో అనేది. అగైన్ మనమైతే ఇప్పుడు ఇది రీడ్ చేద్దాం. రీడ్ చేయడం కోసం అయితే మనం ఆర్ అనే ఫంక్షన్ని ఆర్ అనే మెథడ్ని మోడ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ file.close ఫైల్ని అయితే మనం ఖచ్చితంగా క్లోజ్ చేయాలి రైట్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం రీడ్ చేద్దాం. చూడండి, ఇక్కడైతే హలో అని ఉంది. అండ్ అగైన్ మనం ఇంకొకటి రైట్ చేద్దాం.
ఓకే. మనం అగైన్ ఒకసారి అయితే ట్రై చేద్దాం మళ్ళీ రైట్ చేయడానికి. దానికోసం అయితే అపెండ్ అనే నెక్స్ట్ ఇది అపెండ్ మెథడ్ని చూద్దాం అయితే. దాంట్లో కూడా మనం రైట్ చేస్తాం కాబట్టి మనకైతే రైట్ అయితే లేదని తెలుస్తుంది. నేనైతే అపెండ్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ తీసేసి ఫైల్ డాట్ అపెండ్ కాదు రైట్ అని తీయాలి. ఓకే రైట్ అండ్ కోలన్ /n అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వమని అర్థం. న్యూ లైన్ అని అయితే ఇద్దాం. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ ఫైల్ డాట్ క్లోజ్ చేయాలి. ఫైల్ని క్లోజ్. అండ్ మనకి ఇప్పుడైతే ఏం రాలేదు ఎందుకంటే మనమైతే దాన్ని ప్రింట్ చేయలేదు అప్డేట్ అయిన దానికోసం అయితే మనం మళ్ళీ రీడ్ చేద్దాం. రీడ్ అనే మొత్తం కాపీ చేసి నేను కింద పేస్ట్ చేశాను. చూడండి ఇక్కడ వచ్చింది మనకి హలో న్యూ లైన్ అని. అది కూడా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. ఇలా మనమైతే ఫైల్ హ్యాండిలింగ్ చేస్తాం పైథాన్లో.